సో ఈరోజు మేము వచ్చేసి 12 యాంగ్రీ మ్యాన్. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ థ్రిల్లర్ మూవీ, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ విత్ కోర్ట్ రూమ్ డ్రామా అనమాట. అంటే సస్పెన్స్ థ్రిల్లర్ అంటే స్పెసిఫిక్గా మర్డర్ జరిగింది అలా ఈవెంట్స్ బేస్డ్, అట్లా లొకేషన్ బేస్డ్ కాకుండా ఒకే ప్లేస్లో మూవీ రన్ అవుతే ఎలా ఉంటుంది అనేది ఈ మూవీ. కంప్లీట్ మూవీ అంతా ఒకే ప్లేస్లో రన్ అవుతుంది. 2 hours మూవీ అంతా ఒకే ప్లేస్లో రన్ అవుతుంటుంది. సో ఒకే ప్లేస్లో అసలు మూవీ అంటేనే విజువల్ బేస్డ్ మీడియం. అలాంటి సినిమాని ఒకే ప్లేస్లో అంతా కూర్చోబెట్టి సినిమా 2 hours చూపించగలనేది ఈ మూవీకే సాధ్యమైందని చెప్పాలి. కోర్ట్ రూమ్ డ్రామాస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఈ మూవీ అని చెప్పొచ్చు. ఆల్ టైమ్ ఆల్ ఓవర్ వరల్డ్ మూవీస్లో కంపేర్ చేస్తే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్. నాకు తెలిసి దీని తర్వాత ఈ స్టాండర్డ్ ఆఫ్ మూవీ మేకింగ్ కొన్ని సినిమాలు ఉన్నాయి ఒకే ప్లేస్లో జరిగి ఉంటాయి. బట్ అంత ఈ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్లో ఉండదు. ఆ డైలాగ్స్ కానీ, ఆ పేసింగ్ కానీ, ఆ మూవీ ఫిల్మ్ మేకింగ్ అంతా ఒకే ప్లేస్లో అంత స్టాండర్డ్లో రన్ చేయాలి. కొన్ని సినిమాలు అంటే మై డిన్నర్ విత్ ఆండ్రూ అనే ఒక మూవీ ఉంది, అది కూడా బాగుంటుంది. ఒకే ప్లేస్లో ఒక రెస్టారెంట్లో జరిగే మూవీ, బట్ అదొక స్లో పేసింగ్ మూవీ. అలా కాకుండా కోర్ట్ రూమ్ డ్రామా బేస్డ్ ప్లస్ సింగిల్ ప్లేస్లో జరిగే మూవీస్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టాప్ మోస్ట్ మూవీస్ అని చెప్పాలి. వరల్డ్లో అన్ని మూవీస్లో కంపేర్ చేస్తే ఆ స్టాండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ రైటింగ్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది. మూవీ వచ్చేసి ఒక మర్డర్ జరుగుద్ది, ఆ మర్డర్ ఆ వ్యక్తి చేసిందా చేయలేదా అని తెలుసుకోవడమే. సో చేశాడని కొంతమంది, చేయలేదని కొంతమంది, వాళ్ళు కొన్ని రీజన్స్ చెప్పడం, మర్డర్ చేసిన తనే అని, మర్డర్ చేయలేదు తనే అని ఇంకొంతమంది రీజన్ చెప్పడం, ఇలా డిస్కషన్స్ రన్ అవుతూ ఉంటుంది. సో దాంట్లో భాగంగా ఈ ఫిల్మ్ మేకింగ్ క్రియేట్ చేయడం అంటే అసలు వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ అచీవ్మెంట్స్ అనే చెప్పాలి. ఎందుకంటే జస్ట్ డైలాగ్ బేస్డ్ అసలు మూవీ అనేది నాకు తెలిసి మొత్తం హాలీవుడ్లో విజువల్ బేస్డే ఎక్కువ ఉంటుంది. దాన్ని ఒక మొత్తం డైలాగ్ బేస్డ్గా తీసి ఒక ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ మేకింగ్గా అచీవ్ చేయడం అనేది ఈ మూవీకి సాధ్యమైంది. సో యూ కెన్ ట్రై ఇట్. 12 యాంగ్రీ మ్యాన్, వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్ట్ రూమ్ డ్రామా మూవీ, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అండ్ డైలాగ్ బేస్డ్ మూవీ విత్ డైలాగ్స్ వితౌట్ విజువల్స్ అంటే ఇది చెప్పాలి. నాకు తెలిసి ఇలాంటి మూవీ ఇంకోటి ఉండదు. ఈ మూవీ చూసాక ఇంకో మూవీ ఇట్లాంటిది ఉందా అని మనం సెర్చ్ చేస్తాం. ఉండొచ్చు మేబీ, నేనంత అప్పుడు చూడలేదు అలాంటి సినిమా. రైట్.